హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనము బ్లౌజ్కి వెనక్కి తాళ్ళు అనేవి ఎలా తయారు చేసుకోవాలని, అంటే డోరీస్ అంటారు కదా, అవి ఎలాగ సింపుల్గా తయారు చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మనమైతే 1 ఇంచ్ క్లాత్ తోటి మనకి ఎంత తాడు అనేది అవసరమవుద్దో అంతవరకు అయితే మనమైతే కట్ చేసుకోవాలి. ఇలాగా 2 పీసులు అయితే కట్ చేసుకోవాలండి. వీడియోలో చూడండి, ఈ విధంగా 2 అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, ఈ 2 అయితే ఇలాగ కట్ చేసాం కదా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది లోపల వైపు ఉండేటట్టు చూసుకోవాలండి. అలాగైతే మనము తాడు అనేది తిరగదీసేటప్పుడు ఒరిజినల్ అనేది పైకి వస్తుందండి. ఇదిగోండి, పైన అయితే చిన్న రఫ్ చేసుకొని ఇలా క్రాస్గా, ఇప్పుడు మనకు తాడు ఎంత వెడల్పుతోటి కావాలో అంత వెడల్పు వరకు మనం ఉంచేసి మిగతాదైతే ఇలా స్టిచ్ వేసుకొని వచ్చేయాలండి. చూపిస్తున్నాను కదా ఇలాగా. ఇది తీయటానికి కూడా మనకి చిన్నది పుల్ల లాంటిది దొరుకుతుందండి, ఓస్ అనేది. ఇగోని చూపిస్తున్నాను కదా, ఇలాంటి ఓస్ ద్వారా ఇలా క్రింద నుంచి ఇలాగా పెట్టేసుకొని ఈ విధంగా లాగి వచ్చండి. ఇగోండి చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా తీసేస్తే సన్నంగా నీట్గా వచ్చేస్తుందండి తాడు అనేది. ఇగోండి, సింపుల్గా ఈజీగా ఇలాగ మనమైతే ఈ డోరీస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇగోండి, ఇలాంటి ఓస్ దొరికితే మనకి అమెజాన్లో కూడా ఉంటాయండి ఇలాంటి ఊసలు అనేవి, మనం తీసుకోవచ్చు. ఇవన్నీ రెండోది కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఏదైనా ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, మనకి తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల మిగతా క్లాత్ కట్ చేసేసి నార్మల్గా ఇవన్నీ చూపిస్తుంది కదా, క్రింది వైపు నుంచి ఇట్లా ఈ విధంగా తీసేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇవన్నీ 2 అయితే తయారైపోయాయి కదా. ఇలాంటిది ఉంటే సన్నంగా వస్తుందండి, అలాంటి ఊస ఉంటే. అయితే వీటికి చివరిని చిన్నది మొగ్గలు అనేవి ఇలాగ తయారు చేసుకోవచ్చండి. ఇగోండి, ఈ విధంగా ఇలాంటివి రెడీ చేసుకోవచ్చు మనము. అంటే మనకి ఎన్ని మోడల్స్ అయినా కుట్టుకోవచ్చండి. ఇవైతే సింపుల్గా కుట్టమన్నారు, అందువల్ల సింపుల్గా అయితే ఇలాంటి మొగ్గలు అనేవి పెట్టేస్తున్నాను. ఇవి బ్లౌజు వెనక్కి జారకుండా అందంగా ఉండేటట్టుగా అయితే ఈ తాళ్ళు అనేవి వెనక్కి మనం కుట్టుకోవచ్చండి. అవి ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను ఇందులోన. ఇవ్వండి, రెండు తాళ్ళకి కూడా మనము రెడీ చేసుకోవాలి. ఈ క్లాత్ వెడల్పు పొడుగు 2 ఒకే సైజు ఉండేటట్టుగా అయితే మనకు కరెక్ట్గా వస్తుందండి. కాకపోతే పెద్దవి చిన్నవి అని కూడా మనము ఇలా కుట్టుకోవచ్చు. నేనైతే చిన్న మొగ్గలే వేస్తున్నాను. ఇగోండి, ఈ విధంగా ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఇలా ఉల్టా తీసేస్తే కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని మనము వెనక్కి జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇవ్వండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ తీసేసుకొని ఒక 3 ఇంచీలు షోల్డర్ నుంచి వెనక వైపు 3 ఇంచీల గ్యాప్ తోటి ఇలాగ రఫ్ చేసుకోవాలి. క్రిందన తాడు పెట్టేసి పైన ఇలా రఫ్ చేసుకుంటే గట్టిగా పట్టేసి ఉంటుందండి తాడు అనేది. నెక్కలు జారిపోకుండా ఉంటాయి. ఇలాంటి తాడు అనేది యూజ్ చేసుకోవచ్చు. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రఫ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇవ్వండి, 2 అయితే ఈ విధంగా మన తాడైతే ఈజీగా రెడీ చేసుకొని కుట్టుకోవచ్చండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, అందంగా వచ్చేసింది. ఇంతేనండి. థ్యాంక్ యూ.